'సోదర' అనే టైటిల్‌తో ఉన్న సినిమా 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అంత బాగా ఏమి అనిపించలేదు. ముందుగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరి పెర్ఫార్మన్స్ కూడా కొంచెం ఆర్టిఫిషియల్‌గా ఉన్నట్టు అనిపించింది. అందులో 'బాబు మోహన్' గారి పెర్ఫార్మన్సు, 'సంపూర్ణేష్ బాబు' గారి పెర్ఫార్మన్స్ కొంచెం బెటర్‌గా అనిపించినియి. ఇంక 'సంపూర్ణేష్ బాబు' గారు తమ్ముడిగా చేసిన అతని పెర్ఫార్మన్స్ అయితే కొంచెం ఎక్కువ ఆర్టిఫిషియల్‌గా ఉన్నట్టు అనిపించింది. ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్‌లు తక్కువగా ఉంటే వాయిస్ ఏమో కొంచెం ఎక్కువగా వస్తున్నట్టు అనిపించింది. అలాగే సినిమాలో హీరోయిన్స్ పెర్ఫార్మన్స్ కూడా అంత బాగా అనిపించలేదు. ఇంక సినిమా ఇంటర్వల్ దగ్గరికెళ్ళేదాకా సినిమాలో మెయిన్ పాయింట్ రివీల్ అవ్వదు. ఇంక సినిమా స్టార్ట్ అయినప్పుడైతే బ్రదర్స్ ఇద్దరు కలిసి ఒక అమ్మాయిని లవ్ చేయడం అనే పాయింటే మెయిన్ అన్నట్టుగా ఉంటది. కానీ తర్వాతే సినిమా ఎటేటో వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. స్టార్టింగ్‌లో అయితే బ్రదర్స్ మధ్య సీన్స్ చూడడానికి బానే అనిపించినియి. కానీ తర్వాతే వాళ్ళ మధ్య క్లారిటీ లేనట్టు అయిపోయింది. వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉన్నట్టుగా చెప్తారు. కానీ ఆ బాండింగ్ కనిపించదు. మళ్ళీ కాసేపు ఒకళ్ళ మీద ఒకళ్ళు కన్నింగ్‌గా ఉన్నట్టుంటారు. ఇంక సినిమాలో వచ్చే సీన్స్ కూడా ఎలా అనిపించినియంటే, ఒక సీన్‌తో ఒక సీన్ అల్లుకుని, చాలా కష్టంగా లాక్కుంటూ వెళ్తున్నారనే ఫీలింగొచ్చింది. ఎందుకంటే సినిమాలో స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంది. ఇంక సినిమా ఇంటర్వల్‌లో రివీల్ అయ్యే పాయింట్ ఏంటంటే, తమ్ముడు లవ్ చేసిన అమ్మాయితో అన్నయ్యకి పెళ్లి చూపులవుతాయి. అది చూసినప్పుడైతే ఇంటర్వల్ బ్లాక్ బావుంది. సెకండ్ హాఫ్ బావుంటది అనే ఫీలింగొచ్చింది. కానీ సెకండ్ హాఫ్‌లో అయితే ఆ పాయింట్‌ని ఇంట్రెస్టింగ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా చూపించలేకపోయారనిపించింది. ఇంక అలా వచ్చే సీన్స్ కొన్ని కొన్ని చూస్తున్నప్పుడైతే చాలా ఇరిటేటింగ్‌గా అనిపించినియి. ఎందుకంటే తమ్ముడు పెళ్లి చెడగొట్టడం కోసం కట్నం కావాలని అడగమని చెప్పి ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టించుకుంటాడు. ఒకవేళ నిజంగా అలా గొడవ పెట్టుకొని వాళ్ళిద్దరూ విడిపోతే, ఒక ఫ్యామిలీ మీద ఇంకో ఫ్యామిలీకి నెగటివిటీ వచ్చేస్తది. అలా నెగటివిటీ వచ్చినప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేస్తారని ఎలా అనుకున్నారనే విషయం అర్థం కాదు. ఇంక డైరెక్ట్‌గా వెళ్లి వాళ్ళంతా చెప్పేసినా పెద్దగా ప్రాబ్లమ్ ఉండదనిపిస్తది. కానీ మా అన్నయ్య బాధపడతాడని చెప్పి తమ్ముడు ఎమోషనల్‌గా ఫీల్ అయిపోతాడు. అలా ఫీల్ అయిన తమ్ముడు నెక్స్ట్ సీన్‌లో ఏం చేస్తాడంటే, నిశ్చితార్థం జరుగుతున్నప్పుడు ఒక లేడీని, పాపని సెట్ చేసి, ఆ పాపకి తండ్రి సంపూర్ణేష్ బాబు అని చెప్పించి, అన్నయ్య మీద నిజంగా తమ్ముడికి ప్రేముంటే, అన్నయ్య పరువు తీయడానికి, ఫ్యామిలీ పరువు తీయడానికి ఎలా ట్రై చేస్తాడో అనిపిచ్చింది. ఇలాంటి చెత్త పనులు చేసే కన్నా డైరెక్ట్‌గా ఆళ్ళ అన్నయ్య దగ్గరికెళ్లి ఇదిరా విషయం అని చెప్పేస్తేనే బావుంటది అన్నట్టుగా సీన్సొస్తాయి. సెకండ్ హాఫ్‌లో చాలా వరకు సీన్స్‌ని ఇలాగే చూపిచ్చారు. వాటినన్నిటిని ఎంటర్‌టైనింగ్‌గా చూపించడానికి ట్రై చేస్తున్నారు కానీ, చూస్తున్నప్పుడైతే ఇరిటేటింగ్‌గానే అనిపించినియి నాకు. ఇంక సినిమా క్లైమాక్స్ కూడా నాకైతే కొంచెం ఇన్‌కంప్లీట్‌గానే అనిపిచ్చింది. ఇంక సినిమాలో వచ్చే సాంగ్స్ అయితే వినడానికి కొంచెం బానే అనిపించినియి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమాలో ఒక పాయింట్‌ని ఎంటర్‌టైనింగ్‌గా చెప్దాం అనుకున్నారు. కానీ అందులో వచ్చే చాలా వరకు సీన్స్ లాజిక్‌లెస్‌గా, ఇరిటేటింగ్‌గా అనిపించినియి. అందుకే నాకైతే ఈ సినిమా అంత బాగా అనిపించలేదు. ఇంక ఈ సినిమాలో అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. చూడాలనుకుంటే ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2 ఔట్ ఆఫ్ 5. ఇంక వీడియోని క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.